దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారని మీ క్షేమం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీరు అనుసరిస్తూ మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతూ దేవునికి మీరు చేరువవుతున్నారని నమ్మి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మేము కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు చూపుతున్న కృపను బట్టి కూడా దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. వాస్తవానికి ఈ అధ్యాయం ఒక స్తుతి కీర్తనగా, లేకపోతే ఒక విమోచన కీర్తనగా చెప్పబడుతుంది, ఒక పాటగా చెప్పబడుతుంది, ఒక రక్షణానందముతో కూడినటువంటి పాటగా చెప్పబడినటువంటి రాయబడినటువంటి అధ్యాయం ఈ అధ్యాయం. రాబో దినాల్లో వారు పొందుకోబోయేటువంటి విమోచన, రాబో దినాల్లో వారు పొందుకోబోయేటువంటి రక్షణానందము గురించి చెప్పబడినటువంటి పాటగా, కీర్తనగా ఈ అధ్యాయాన్ని చూడొచ్చు. 2వ వచనం, 12వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం నేను చదువుతున్నాను. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారం, నాకు రక్షణాధారం, నా విమోచనకు ఆధారం అనే మాటలు చెప్తూ నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నా బలం, యెహోవాయే నా బలం. అంటే దేవుని సన్నిధి నుంచి ఎంత బలాన్ని మనం పొందుకోవాలో, లేదా దేవుడు మనకి ఎంత బలముగా ఉన్నాడో అనే విషయాన్ని, యెహోవాయే నా బలం, ఆ మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. అంటే రాబో దినాల్లో పొందుకోబోయేటువంటి విమోచన గురించి వారు ఆలోచిస్తూ, నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో నిరీక్షణను దేవుడు కలుగు చేస్తున్న స్థితిలో బలహీనులుగా ఉన్నప్పుడు దేవుని బలాన్ని ఆశ్రయిస్తూ యెహోవాయే నా బలం, అంటే మా బలానికి ఆధారం మరొకరు కాదు, మా ప్రతి బలానికి ఆధారం యెహోవాయే అనడంలో ఎంత స్పష్టంగా, లేకపోతే ఎంత ఎంఫటిక్గా దాన్ని చెప్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను అంటున్నారు. కాబట్టి ఒకసారి మనం ఆలోచిస్తే యెహోవాయే నా బలం అనే మాటను మనం చూస్తే, హబక్కూకు గ్రంథంలో హబక్కూకు రాసిన మాట యెహోవాయే నా బలము అంటాడు. ఏమున్నా ఏమి లేకపోయినా అని చెప్పి చాలా విషయాలు చెప్తూ యెహోవాయే నా బలం అంటాడు. అంటే నిరీక్షణ కోల్పోయిన పరిస్థితుల్లో నిరీక్షణ కలుగ చేసేవాడు నా దేవుడు. నిస్సహాయ నిస్పృహల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఏదున్నా ఏది లేకపోయినా ప్రతి పరిస్థితుల్లో నా బలం ఎవరు అని అంటే యెహోవాయే అంటున్నాడు. యెహోవాయే బలం అంటలో ఎంత స్పష్టంగా, ఎంత అక్కడ ఒత్తిడి, అంటే ఎంఫటిక్గా చెప్తున్నాడంటే యెహోవా తప్ప నాకు మరొకటి బలం కాదు, యెహోవాయే నా బలానికి ఆధారం, యెహోవాయే నా రక్షణకు ఆధారం, యెహోవాయే నా విమోచనకు ఆధారం అని చెప్తున్నాడు. నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. రాబో కాలాల్లో ఇశ్రాయేలీయులకు కలుగబోయే విమోచన, రక్షణ గురించి రాసినటువంటి పాట, ఒక రకంగా పాటగా దాన్ని చెప్పచ్చు. కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం, ఈ 2 మాటలు మనం తీసుకుందాం. నేను భయపడక యెహోవాను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నా బలం, యెహోవాయే నా బలం. ఒకవేళ ఎక్కడ నిరీక్షణ కోల్పోతున్నావో, లేకపోతే ఎక్కడ ఒకలాంటి నిస్సహాయ స్థితి నిన్ను ఆవరిస్తూ ఉందో, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను అని చెప్దాం విశ్వాసంతో. నా బలం, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే నేను బలవంతుడిని. ఎప్పుడు నా ప్రతి బలహీనతలో ఆయన బలం మనకు దేవుడిచ్చే ఆయన బలాన్ని మనకి ఇచ్చే దేవుడు ఉన్నాడు. కనుక అక్కడ చెప్పండి మాట, యెహోవాయే నా బలం. కనుక ఆయన మీద ఆధారపడదాం, ఆయన బలాన్ని స్వీకరిద్దాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఒక విమోచన, ఒక రక్షణానందాన్ని, ఒక స్తుతి కీర్తనను మనం పాడగలం. ఎప్పుడు పాడగలం అని అంటే, ఇప్పుడు ఆయనను ఆశ్రయించి, ఇప్పుడు ఆయన బలాన్ని ఆశ్రయించి, ఇప్పుడు ఆయన సన్నిధిలో అచంచలమైనటువంటి విశ్వాసాన్ని నిలిపినప్పుడు పరిస్థితి ఏదైనా మన నోట సంతోషమే, పరిస్థితి ఏదైనా మన నోట దేవుని గురించినటువంటి స్తుతియే.
కాబట్టి ఎప్పుడది సాధ్యమవుతుందంటే భయపడక ఆయన నమ్మినప్పుడు, యెహోవా యెహోవాయే నా బలం అని చెప్పగలిగే విశ్వాసపు స్థితి మనకున్నప్పుడు. కనుక అలాంటి విశ్వాసపు స్థాయిలలోనికి మనం ఎదుగుదాం. ప్రార్థన చేస్తాను. ఒకసారి మనం ఆలోచిద్దాం. మనం భయపడుతున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నా బలం. చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ఏకీభవించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీరు మాకిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి విమోచనను బట్టి, విడుదలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే ప్రభా, యెహోవాయే నా బలం. నిజమే ప్రభా, మాకేమున్నా ఏమీ లేకపోయినా మీ బలాన్ని మేము పొందుకొని మీ మీద ఆధారపడగలిగే స్థితి, భయపడక మిమ్ములను నమ్ముకొని ముందుకు కొనసాగగలిగే విశ్వాసపు అనుభవాలు మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్ములను మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమేన్.